నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వెల్కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. అంటే నేను మళ్ళీ ఎక్కడున్నానంటే కేలియో స్కిన్ అండ్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్ దగ్గర, అంటే లేజర్ క్లినిక్ దగ్గర ఉన్నాను. మనం పోయినసారి వచ్చినాం. అప్పుడు ఏం చూసినామంటే ఐకి లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది చూసినాం. అంటే నిద్ర లేక, కళ్ళ కింద నల్ల గుంతలు, ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల, పనులు ఎక్కువ చేయడం వల్ల, స్ట్రెస్ ఉండడం వల్ల కళ్ళ కింద అలా నల్లగా వస్తాయి కదా. సో దానివల్ల ఏంటి, దానికి ఒక బెనిఫిట్ ఉండాలి, దానికి ఒక పరిష్కారం ఉండాలి, మంచి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని చాలా మంది అడిగారు కదా. సో పోయినసారి మీకు అది చూపించిన చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని కూడా తెలిసింది. మనం పోయినసారి చేసిన ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే ఫేస్ లో కొంచెం గ్లో కూడా వచ్చిందని ఇప్పుడే చెప్తుంటే నేను విన్నాను. సో ఈసారి మళ్ళీ ఎందుకు వచ్చానంటే హెయిర్ ట్రీట్మెంట్ కోసం. హెయిర్ కి కూడా ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు. అసలు ఎట్లాంటి కెమికల్స్ వాడకుండా, ఏ మందులు వాడకుండా మన ఓన్ బ్లడ్ తీసుకొని ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఆ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది ఐకి చూసేసినాం. మరి హెయిర్ కి నా మీదనే ప్రయోగం చేయమని చెప్పిన. సో హెయిర్ నేనే చేయించుకుంటున్నా. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఓన్ గా నేనే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుస్తుంది అని చెప్పి నాకే చేయమని చెప్పాను. వెళ్ళి హెయిర్ కి ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే, చాలా మందికి హెయిర్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా లాంగ్ హెయిర్ ఉండాలని, ఇక్కడ వరకు ఉండాలని నాకు చాలా ఇష్టం. కాకపోతే నా హెయిర్ అసలు పెరగనే పెరగదు, ఇంతవరకే ఉంటది. కట్ చేసినా కానీ ఇంతే ఉంటది, పెరిగితే ఇంతే పెరుగుతుంది. నాకు కూడా డ్రీమ్ ఉంటది కదా, నాకు కూడా పెద్ద హెయిర్ ఉంటే ఎలా ఉంటుందో, నన్ను నేను చూసుకోవాలని. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటది, హెయిర్ పెద్దగా ఉంటే బాగుంటది, మంచి శారీ కట్టుకుంటే హెయిర్ మంచిగా పెద్దగా ఉంటే చూడాలని ఉంటదని. అట్లాంటి వాళ్ళ కోసం అందరికి ఈ వీడియో అంకితం చేద్దాం. సో ఎవరైనా ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ చేయడం వల్ల హెయిర్ వచ్చేస్తుంది అంటండి. అసలు అద్భుతం అనే చెప్పొచ్చు. చాలా ఉన్నాయి అనమాట, ఇట్లాంటి క్లినిక్స్ చాలా ఉంటాయి. కానీ కేలియోనే ఎస్పెషల్ గా నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా న్యాచురల్ గా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మన డాక్టర్ కావ్య గారు. సో మనం వెళ్ళి డాక్టర్ కావ్య తొట్ల గారిని కలిసేసి ఈ రోజు హెయిర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు వెళ్ళి కలిసేద్దాం రండి. సో మనం కేలియో లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంత బాగుందో, క్లీన్ గా నీట్ గా చాలా బాగుంది. మనం బయట కూడా అన్ని చూస్తుంటే ఫొటోస్ అవన్నీ, ఆ ట్రీట్మెంట్ అంతా మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మన మౌనిక అనే అమ్మాయి ఉంది, డాక్టర్ కావ్య గారు ఉన్నారండి. వెళ్దాము సరే రండి. సో ఇవన్నీ దానికి సంబంధించిన మెడిసిన్స్ అనుకుంటా, ట్రీట్మెంట్ కి సంబంధించినవన్నీ. ఇదేనా? హాయ్ కావ్య గారు. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు జనని? చాలా బాగున్నాను. కూర్చోండి, చెప్పండి జనని గారు. ఎలా ఉన్నారు? పోయినసారి మా ప్రేక్షకులకి ఐకి ప్లాస్మా ఎలా చేస్తారు చూపించిండ్రు. సో అందరూ బాగానే కనెక్ట్ అయినట్టున్నారు. చాలా కొందరు నన్ను కూడా అడిగిర్రు ఎట్లా చేస్తారు, బాగుంటదా. ఇంకా మీరు చాలా విషయాలు చెప్పిండ్రు, బ్రెస్ట్ తగ్గడం గానీ, వెయిట్ లాస్, ఇవన్నీ మా ఫ్రెండ్ చాలా మందికి సజెస్ట్ చేసిన. మా ఫ్రెండ్ లాగానే ఉంటది తను, చాలా కలిసిపోతుంది. వచ్చి ఎవరికి కావాలంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పిన. సో ఈసారి చాలా మంది ఫేస్ చేస్తుంటారు హెయిర్ ప్రాబ్లం అంతా, హెయిర్ ఊడిపోతుంది. నాకు కూడా ఒక కళ ఉంటది అనమాట, ఇంత పెద్దగా హెయిర్ అయితే చూసుకోవాలని. సో అది మేబీ తీరే సమయం వచ్చినట్టుంది. సో హెయిర్ ప్లాస్మా ఎలా చేస్తారు, దాని ట్రీట్మెంట్ ఏంటి అని ఈ రోజు మనం. ఓకే, ఫస్ట్ నీ హెయిర్ ఇన్స్పెక్ట్ చేసుకుందాం జనని. సో ఎప్పటి నుంచి తిన్నింగ్ పిఆర్పి అంటారా దీన్ని? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాం జనని దీన్ని. హెయిర్ కి కొంచెం చేసే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లో ఇది వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అనమాట. సో హెయిర్ థిన్నింగ్ ఉన్న వాళ్ళకి, కొంచెం జుట్టు రాలిపోతుంది, లేకపోతే ఇప్పుడు నువ్వు స్ట్రైట్నర్ అది కెమికల్ ప్రొడక్ట్స్ అవి వాడుతూ ఉంటావు, సో వీళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఇష్యూ ఇట్లా ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది చేస్తుంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ గ్రోత్ అనేది వస్తుంది. ఫస్ట్ హెయిర్ ఇన్స్పెక్ట్ చేసుకుందాం జనని కొంచెం. ఓకే ఓకే ఓకే. అంటే ఏం చేస్తారు? డర్మోస్కోప్ అని ఒకటి ఉంటుంది జనని. ఇందులో నీ హెయిర్ ఒక ఫోటో వస్తుంది అనమాట. ఆ ఫోటో ద్వారా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నారా? యా జనని, ఒక 1 minute. ఇప్పుడు అది నన్ను స్కాన్ చేస్తుందా? ఎస్, ఫోన్ లోనే చేసేస్తున్నారు. ఫస్ట్ స్కాల్ప్ పిక్చర్స్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ గా చూడు. ఇప్పుడు అంటే ఓహో, ఫోన్ కే కనెక్ట్ చేసి చూస్తున్నారా? ఇప్పుడు దాంట్లో కనిపిస్తుందా ఎలా ఉంది అని? యా, మాకు చూపిస్తారా లేదా? చూపించము. ఓ సీక్రెట్ అన్నమాట. ఏం కాదమ్మా, వేడిగా అవుతున్నట్టుంది, కొంచెం వేడిగా అనిపిస్తుందా?
ఏం లేదు, ఎందుకు మరి నేను భయపడుతున్నందుకు నాకు అట్లా అనిపిస్తుంది. భయపడదు జనని, సింపుల్ ప్రొసీజర్ ఇది. ఏం భయం లేదు కానీ నా రక్తం తీసుకునేటప్పుడే భయం అవుతుంది. సో ఇలా డర్మాస్కోపీ స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం అనమాట ఏ పేషెంట్ వచ్చిన ఫస్ట్. ఓకే, స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రొసీజర్ రిక్వైర్మెంట్ ఉందా, మెడికేషన్ తో సరిపోతుందా, డైట్ కావాలా అన్నదాన్ని చూసుకొని దాని బేసిస్ లో ఇస్తాం. ఫస్ట్ అయితే నీకు ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేస్తూ అవుతున్న ప్రొసీజర్ లో మనం గ్యాప్ లో డిస్కస్ చేద్దాము. ఓకే, ఇప్పుడు అందులో ఏం టెస్ట్ చేసిండ్రు? ఇప్పుడు నీ హెయిర్ ఎలా ఉంది ఏంటి అన్నది టెస్ట్ చేసాం జనని. ఓకేనా? సో బాగాలేదా? చూపిస్తాను. మొత్తం చచ్చిపోయింటది నా హెయిర్ అంతా, రోజు కాల్చి కాల్చి దాన్ని. ఇవన్నీ ఉన్నాయా మన దగ్గర ట్రీట్మెంట్స్? అన్ని ఉన్నాయి. సో ఇది నీ స్కాల్ప్ స్టేటస్ అనాలిసిస్ ఇమేజ్, టేకన్ ఇమేజ్ అన్నమాట ఇది. సో కొంచెం కేర్ అనేది రిక్వైర్డ్. ఓకేనా? హెయిర్ డెన్సిటీ చూస్తున్నాం అనమాట. హెయిర్ డెన్సిటీ చూస్తుంటే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. 75 హెయిర్స్ ఉన్నాయి ఒక సెంటీమీటర్ లో. అవునా? ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కెరటిన్ ఆఫ్ ద స్కాల్ప్ అన్నది చూస్తున్నాము. 3 రేటింగ్ ఇచ్చిండు. కొంచెం కేర్ నీడెడ్. కెరటిన్ అంటే ఈ టిష్యూ ఒక కెరటిన్. సో స్ట్రైట్నింగ్ చేస్తున్నందువల్ల కొంచెం కెరటిన్ పోయింది కాబట్టి కెరటిన్ నీడెడ్ అని చెప్తున్నారు. ఎక్స్పోజర్ ఆఫ్ స్కాల్ప్ వెజల్ లో 1 ఉంది, విచ్ ఇస్ అ గుడ్ ఫ్యాక్టర్. ఓకే ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇది హెయిర్ థిక్నెస్ ఎలా ఉంది, కొంచెం కేర్ కావాలి. ఓకేనా? సో వీటికి ఇలా ఇలా ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో పెరుగుతుంది జుట్టు? తీసుకున్న కేర్ బట్టి పెరుగుతుంది. నార్మల్ గా మేము 4 to 5 సిట్టింగ్స్ చేస్తాము. 4 to 5 సిట్టింగ్స్. ఒక సిట్టింగ్ ఎంత తీసుకుంటారు? 3000 చార్జ్ చేస్తాం జనని. ఓకే, 3000 చార్జ్ చేసి మొత్తం ఈ ప్రొసీజర్ కి అంతా మొత్తం అంటే ఒక్కసారి ఒక సెషన్ కి 3000 చార్జ్ చేస్తాం. మరి ఏ షాంపూ అయినా వాడుకోవచ్చా లేదంటే? లేదు జనని, మేము కొంచెం పర్టికులర్ షాంపూస్ అవి ఇవి ఇస్తాము. సీరమ్స్, హెయిర్ సీరమ్స్ అవన్నీ వాడితే మంచిగా పెరుగుతుంది జుట్టు, ఇంకా నీట్ గా. ఓకే ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా మనం? జనని స్టార్ట్ చేస్తూ నీ ప్రొసీజర్ టైమ్ లో మనం ఇది చూసుకుందాం. ఓకే ఓకే, పదండి. నా హెయిర్ ఏదో కొంచెం హెల్ప్ కావాలంట, దానికి చేసేద్దాం. సో ఇప్పుడే నాకు బ్లడ్ తీశారు, అస్సలు పెయిన్ వేయలేదు, నీట్ గా తీశారు. మన ఓన్ బ్లడ్ తోనే ఇప్పుడు మనకి ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. అది సెంట్రిఫ్యూజ్ అవ్వడానికి మనకి ఒక 10 minutes టైం పడుతుందంట. సో అంతలోపు మనకి ఒక స్ప్రే చేస్తారనమాట ఐ కింద. అదేంటి, ఆ ఇంజెక్షన్ వేసే కంటే ముందు ఇక్కడ మనకు పెయిన్ తెలియకుండా నంబింగ్ క్రీమ్ అనేది రాసిండ్రు కదా, సేమ్ ఇప్పుడు అట్లాగే మొత్తం మన స్కాల్ప్ కి, మన తలకి మొత్తం ఒక స్ప్రే కొడతారనమాట. ఆ స్ప్రే కొంతసేపు అయిన తర్వాత మనకి కాస్త స్పర్శ తెలియనట్టు ఉంటది. ఆ టైంలో మనకి ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో కొంచెం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాం. సో ఇందాక మనం స్ప్రే గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదే ఆ స్ప్రే. దాని పేరు మాకు చెప్తారా? ఏం చెప్పర్లేండి. ఓకే, ఇలాగేనా స్ప్రే చేసేస్తారా? ఇలాగే. అయితే నాకు ఇప్పుడు స్పర్శ తెలీదా? కొంతసేపు అయితే ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏం తెలీదా? హెయిర్ ఆయిల్ ఏం కాదు కదా మళ్ళీ? ఏముండదా? అంటే ఎక్కడెక్కడ ఇంజెక్షన్ చేస్తారో మీకు తెలుసు కదా ముందే, అక్కడే స్ప్రే చేస్తారా? అక్కడే స్ప్రే చేస్తారు. అంతేనా? మొత్తం ఇదంతా చేస్తారు కదా? చల్లగా. అంటే చాలా మంది అనుకుంటారు నేను షాంపూస్ వాడాలి, అవి వాడాలి, ఎలా అసలు హెయిర్ పెరుగుతలేదు, ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అయ్యి డిప్రెషన్ లో కూడా పోతారు జుట్టు లేకపోతే. చాలా మందికి హెయిర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, అంటే ఆర్టిస్టులకి ముఖ్యంగా. హెయిర్ వల్లనే వాళ్ళు అందంగా కనిపిస్తారు బయట కెమెరాలో. అట్లాంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఇది. తక్కువ బడ్జెట్లో మంచి ట్రీట్మెంట్ కేలియోలో చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేనే ట్రై చేస్తున్నా, నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియాలని, నాకు చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేయొచ్చు కదా అని చేయించుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా. సో అందరు వచ్చి విజిట్ అవ్వండి. సో ఒక పక్క మనకి ట్రీట్మెంట్ కి అన్ని రెడీ అవుతున్నాయి అనమాట. అంతలోపు మనం డైట్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం తినాలి అని తెలుసుకుందాం. మరి మనం ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయాలి, హెయిర్ గురించి తెలుసుకోవాలంటే ఏ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి కావ్య గారు?
సో మనము బ్లడ్ టెస్ట్ లకు వచ్చేసరికి సీరం ఐరన్, సిబిపి, నెక్స్ట్ వైటమిన్ డి, B12, థైరాయిడ్ ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తాం అనమాట. సో థైరాయిడ్ ఉంటే మీకు తెలిసే ఉంటది జుట్టు రాలిపోతూ ఉంటదని. సో థైరాయిడ్ ఒకటి పరీక్ష చేయించుకొని ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకుంటాము. నెక్స్ట్ దాని తర్వాత వైటమిన్ డి వచ్చేసరికి వైటమిన్ డి కనుక ఇన్సఫిషియెంట్, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అందరికి కూడా వైటమిన్ డి అనేది తక్కువగానే ఉంటుంది. సో ఒకసారి మనం రేంజ్ అనేది ఎంతలో ఉందో చూసుకొని 10 వారాలకి మించి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు వైటమిన్ డికి. ఓవర్ గా కరెక్ట్ చేస్తే కిడ్నీలు పాడవడము అట్లాంటి ప్రాబ్లం అవుతుంది. సో వైటమిన్ డి ఎంత కావాలో అంతవరకు చూసుకుంటాం. సో ఈ వైటమిన్ డి ఒకటి ఇస్తాం. నెక్స్ట్ B12 లో ఎఫిషియన్సీస్ లో ఉంటే దాని బేస్డ్ ఫుడ్ చెప్పడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. మీరే ఇస్తారా మెడిసిన్స్ ఏం కావాలి, ఎంతలో కావాలి? అన్ని ఇప్పుడు విటమిన్ B12 లో తక్కువ ఉన్నా గానీ, డి తక్కువ ఉన్నా గానీ, ఏది తక్కువ ఉన్నా గానీ అండర్ ఫిజిషియన్ గైడెన్స్ డర్మటాలజిస్ట్ లో మేమే ఎంత కావాలో అంత బేసిస్ లో ఇస్తాం అనమాట. మేమే ఇస్తాము. సెల్ఫ్ మెడికేట్ ఎప్పుడు కూడా మల్టీ వైటమిన్స్ వీటిని మనము చేసుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ డర్మటాలజిస్ట్ ఒపీనియన్ ఆర్ ఫిజిషియన్ ఒపీనియన్ అండ్ దెన్ యూజ్ ఇట్. ఓకే. మొత్తం ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు మీరు ఒక్కసారి చెప్తారా? అందరికి ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికి వచ్చేసరికి మేము పిఆర్పి చేస్తాము. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే ఏంటి అంటే సేమ్ ఈ బ్లడ్ డ్రా చేసుకొని ఎలా అయితే మనం సెంట్రిఫ్యూజ్ లో పెట్టుకొని ఎలా చేసుకుంటున్నామో మళ్ళీ ఇప్పుడు ఇంజెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. నెక్స్ట్ ఇంకొక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉంటుంది, అది జిఎఫ్సి. అది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీ అనమాట. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీలో ఏమవుతుంది అంటే మనం ఇంకొక కిట్ యూజ్ చేస్తాం. ఆ కిట్ లో ఆల్రెడీ హెయిర్ కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని దాంట్లో లోపల ఉంటాయి అనమాట. సో అది అలా హెల్ప్ అవుతుంది. సో జిఎఫ్సి అన్నది ఇంకొంచెం మోర్ అడ్వాన్స్డ్ దెన్ పిఆర్పి అన్నమాట. ఇంకొకటి స్టెమ్ సెల్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అది బయట నుంచి ఇప్పుడు బ్లడ్ ఇవ్వలేని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్టెమ్ సెల్స్ బయట నుంచి ఏవైతే దొరుకుతాయో అవి కావాలి వాటితో చేసుకుంటామని చెప్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీసోథెరపీ అని ఇంకొకటి ఉంటుంది. ఆ మీసోథెరపీ వచ్చేసరికి ఏంటి అంటే అసలు ఇంజెక్షన్ పొడిపించుకోను, అసలు పెయిన్లెస్ గా కావాలి అన్న వాళ్ళకి చేస్తూ ఉంటాము. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది మాత్రం జిఎఫ్సి. ఏ పేషెంట్ కైనా కూడా పిఆర్పి లేకపోతే పిఆర్పి ఏ పేషెంట్ కైనా కానీ నేను తన సొంత రక్తాన్ని ఇవ్వడమే ప్రిఫర్ అనేది చేస్తాను. సో మరి పెయిన్ తట్టుకోలేని వాళ్ళకి బ్లడ్ అనేది డ్రా చేసుకొని మీసో లాగా ఇంజెక్షన్ లాగా కాకుండా ప్లెయిన్ గా చేస్తాం అనమాట. సో ఇవి థెరపీస్ ఉంటాయి. ఇది కాకుండా ఇవి వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి. ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్ టెక్నిక్స్ వచ్చాయి. వేరే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కూడా తీసి కరగదీసి ఇంజెక్షన్ లాగా ఇస్తున్నాము. అది కూడా చేస్తున్నాం. కాకపోతే నీకు కాదు, కొంచెం బాగా ఫ్యాట్ గా ఉంటే అలాంటి వాళ్ళకి పేషెంట్స్. ఇప్పుడు మొత్తం బాల్ హెడ్ ఉంటది, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అట్నే ఉంటది. 20 సంవత్సరాల నుంచి కూడా బాధపడే వాళ్ళు ఉంటారు, నాకు హెయిర్ వస్తలేదు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారా? సో ట్రీట్మెంట్ అయితే చేస్తాము. అందులో 2 ఉంటాయి అనమాట. ఎల్లో డాట్స్, వైట్ డాట్స్ అని 2 రకాల్లాగా ఉంటాయి. ఎవరికైతే వైట్ డాట్స్ అన్నవి ఉంటాయో వాళ్ళ హెయిర్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఎల్లో హెయిర్ ఎవరికైతే ఉంటుందో ఎల్లో డాట్స్ అనేవి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హెయిర్ అనేది రెస్పాండ్ అవ్వదు. అప్పుడు వాళ్ళకి మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా గానీ వాళ్ళు నాన్ రెస్పాండర్స్ గానే ఉంటారు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్ వెనకాల జుట్టు భాగం కనుక ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒకవేళ జుట్టు భాగం కనుక లేకపోతే అప్పుడు విగ్ లాంటివి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కొందరికి హెయిర్ సగం వరకు ఉంటది, అలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిపోతుంది. అంటే ఏం చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెనక భాగం నుంచి ఇప్పుడు ఎఫ్యూవి టెక్నిక్ అంటాం దీన్ని. వెనక భాగం నుంచి 3 హెయిర్స్ ఉన్న ఫాలికల్స్ లాంటివి తీసుకొని అవి ముందుకు ఇంజెక్ట్ ముందుకు పెట్టుకుంటాం అనమాట. సో అది ఏం పెద్ద కనిపించకుండా నీట్ గానే ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మన హెయిర్ కి ఇవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డైట్ ఏం మెయింటైన్ చేయాలి? సో ఇందాక చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ ఏవైతే చేపించుకుంటున్నామో ఆ డైటే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో విటమిన్ B12 దేంట్లో ఉంటుంది? మటన్ లో ఉంటుంది, మటన్ లివర్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనము మొత్తం తినే తిండి అంతా కలిపిన లైక్ వారంకి ఒకసారి మటన్ లివర్ తిన్నా 4 ముక్కల మటన్ లివర్ సరిపోతుంది B12 తెప్పియడానికి. నాన్ వెజిటేరియన్స్ కి అయితే మటన్ తింటారు, మిగతా వాళ్ళంతా సోయాబీన్స్, చంక్ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ విటమిన్ B12 సోర్సెస్ అన్నవి తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ విటమిన్ డి ఓవర్ డోసింగ్ చేసుకోకుండా కరెక్ట్ గా చేసుకుంటాం. ఐరన్ అన్నది పెంచుకోవాలి.
ఐరన్ ఎలా పెంచుకుంటాము, ఈ పొమోగ్రనేట్ తీసుకోవడం కానీ, లేకపోతే పపాయ కానీ, బనానా, నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. డేట్స్ ఉంటాయి కదా, ఎండు ఖర్జూర ముక్కలు ఒక వేడి ఐ మీన్ నీళ్ళలో నానబెట్టి ఎండు ఖర్జూర ముక్కలు ఇవన్నీ ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్ తెలుస్తుంది మనకి? సో పిఆర్పి రిజల్ట్ వెంటనే హెయిర్ ఫాల్ అనేది తగ్గడం లాగా వెంటనే ఆల్మోస్ట్ ఒక నెలకే మనకి కొంచెం హెయిర్ ఫాల్ తగ్గినట్టుగా తెలుస్తూ ఉంటది. హెయిర్ గ్రోత్ అనేది కొంచెం లేట్ గా బిగిన్ అవుతుంది. కొందరికి ఇప్పుడు ఫాస్ట్ రెస్పాండర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్ రెస్పాండరే, నీకు కొంచెం చిన్న చిన్న హెయిర్ కొంచెం ఒక సిట్టింగ్ లోనే కనిపిస్తుంది. కొంతమందికి టైం పడుతుంది కానీ పర్వాలేదు, అందరికి బాగానే రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఒక్కో సెషన్ కి ఎంత గ్యాప్ తీసుకోవాలి? 1 month గ్యాప్, 21 days నుంచి 1 month గ్యాప్ తీసుకోవాలి ఒక సెషన్ టు ఒక సెషన్. ఓకే, అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం మన ట్రీట్మెంట్ కి. సో మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఏం నొప్పి లేదు కదా? ఏం నొప్పి రాదు, పట్టుకోండి. ఓకే, సో స్ప్రే చేసాం కదా ఆల్రెడీ. అవును. కంఫర్టబుల్ గానే కూర్చున్నారా? నేను భయపడుతూ కూర్చున్నా. ఏం నొప్పి రాదు, ఓకేనా? చిన్నగానే ఉంటుంది ప్రొసీజర్. ఓకే, నొప్పిగా ఉందా? ఏం లేదు, కొంచెం చీమ కుట్టినట్టు. సో ఇప్పుడు పోస్ట్ ప్రొసీజర్ పిఆర్పి చేసుకున్న దాని తర్వాత మనం చేసుకునే ప్రొసీజర్ ఎల్ఈడి లైట్ థెరపీ. ఓకే, సో ఇది ఏంటి? సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే, నార్మల్ గా ఇన్ఫ్రారెడ్ రేస్ కొంచెం హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. లేజర్ హెయిర్ రిడక్షన్ లో ఇప్పుడు మనం యూజ్ చేస్తాం కదా, ఒక లైట్ కి హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది, అలా ఒక లైట్ కి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. అలాంటి లైట్ ఇప్పుడు నీకు తీసుకున్నాం అనమాట. బానే ఉందా? రైట్ గా బానే ఉంది. సో ఇప్పుడు నీకు రెడ్ లైట్ అన్నది యూజ్ చేస్తున్నాం అనమాట. సో రెడ్ లైట్ ఏమో ఇలా ప్రొసీజర్ తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో బ్లూ లైట్ కూడా ఉంటుంది. బ్లూ లైట్ ఏమో ఒకవేళ డాండ్రఫ్ లాంటి బ్యాక్టీరియా అట్లాంటివి ఏమైనా ఉంటే అవి చంపేయడానికి అట్లా హెల్ప్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది నీకు? కొంచెం ఇప్పుడు బాగుంది, కానీ కొంచెం పెయిన్, కొంచెం లైట్ గా చీమ కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ హెయిర్ పెరగాలంటే ఆ మాత్రం త్యాగం చేయక తప్పదులే. సో మన ట్రీట్మెంట్ అయిపోయింది. మనకి ఇంజెక్షన్ ఇచ్చి అదే ప్లాస్మా ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత కొంచెం స్ప్రే చేసి ఒక మసాజ్ లాంటిది పెట్టారనమాట. అది ఏదో లైట్ అంట, అన్నీ చెప్పేది కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే బాగుంటుంది. కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్స్ వేసారు కాబట్టి కొంచెం లైట్గా, అంటే ఇష్టమైన దానికోసం కొంచెం కష్టమైన భరించాలంటారు కదా. సో అలా ఈ స్ట్రెస్ బాల్ ఉంది కాబట్టి కొంచెం ఓకే, పర్వాలేదు. సో ఇంతటితో మన ట్రీట్మెంట్, హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయిపోయింది. 5 sessions అంటే 5 sittings వస్తే కనుక మనకి మంచి హెయిర్ గ్రోత్, మంచి రిజల్ట్ కనిపిస్తుందంట. అలాగే వాళ్ళు సీరమ్స్, షాంపూస్ అన్నీ ఇస్తారు కాబట్టి అన్నీ కరెక్ట్గా వాడుతూ మెయింటైన్ చేస్తూ ఉంటే మన హెయిర్ కూడా లాస్ అవ్వకుండా మంచిగా పెరుగుతుంది. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా కేలియాలో ట్రై చేయండి కదండి. మనం ఒకసారి డాక్టర్ కావ్య గారితో మాట్లాడతాం. సో మన ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. మొత్తం ప్రొసీజర్ నుంచి నాకు కొంచెం పెయిన్ లైట్ గా ఉంది. ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు ఇష్టమైన దానికోసం కొంచెం కష్టమైన భరించాలి కదా కావ్య గారు. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ టైం నేను రావడం ఇక్కడికి మీకోసమే ప్రత్యేకంగా. అంటే ఎలా చేస్తారు ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఆ డౌట్ అన్ని ఇప్పటికే సగం క్లారిఫై అయిపోయి ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. నేను పర్సనల్ గా వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా అని చెప్పిన, అంటే మనకి హెయిర్ చాలా ఇష్టం కాబట్టి ఇంకా చాలా బ్యూటీకి సంబంధించినవి చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా విజిట్ అవుతే ఒకసారి లొకేషన్ డీటెయిల్స్ అన్ని చెప్తారా మాకోసం? సో కేలియో స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ఇది కేపీహెచ్పి phase 9 దగ్గర ఉంది, గోకుల్ ప్లాట్స్ దగ్గర. సో వెరీ నియర్ టు జైంట్ మెట్రో స్టేషన్. సో నెక్సస్ మాల్ కి కూడా దగ్గరనే ఉంటుంది. జస్ట్ కమ్ డౌన్ అండ్ హ్యావ్ ద బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ నాగేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ సెషన్ లో మీకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ బేస్డ్ గా మీరందరూ కూడా ఫాలో అయ్యి రండి. ఖచ్చితంగా రండి. తను కూడా అంటే ఏదో భయపడాల్సిన అవసరం కూడా లేదు, తను చాలా ఫ్రెండ్లీగా ఉంటది, నాకు అలవాటు అయిపోయింది తను. సో అందరు వచ్చి ఖచ్చితంగా కేలియోలో ట్రీట్మెంట్ తీసుకుంటారని కోరుకుంటున్నా. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.